ఒకసారి జుట్టు తీసి లోడవని ఒకటి బుద్ధి అవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ముందుగా ప్రతి ఒక్కరికి మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఇవాళ శివరాత్రి రోజు మేము ఏమేమి చేసినామని మార్నింగ్ నుంచి బ్లాగ్ అన్నట్టు. అసలు యాక్చువల్గా ఇంకా చాలా పనులు అయిపోయినాయి, తీద్దాం అనుకున్నా కానీ తీయలేదు. రేణుకైతే లేచి దేవుడికి అయితే దీపం అయితే పెట్టేసింది. నేను ఇంతకుముందు ఒక వీడియో అప్లోడ్ కూడా చేసిన, మార్నింగ్ అప్లోడ్ చేసిన కదా, అది ఇట్లా శివలింగానికి అయితే పూజ చేసింది. సో తను 7కే డ్యూటీకి వెళ్ళాలి. అందుకోసమే ఈ ఉరుకుల పరుగుల జీవితాలల్లో అసలు దేవునికి కూడా సరిగ్గా మొక్కుకునే టైమే ఉండదు. దేవుడు అట్లా ఏపిస్తాడు, మళ్ళీ దేవునికి మొక్కే టైమే ఉండదు. తనైతే దీపం అయితే ముట్టించింది ఒక కనిపిస్తుందా శివునికి, ప్లస్ వెంకటేశ్వర స్వామికి అయితే ముట్టించేసి అయితే పోతుంది. మేమైతే బయట ఇంకా చాలా పనులు చేసుకున్నాం. నిన్న పిండిన బట్టలు ఉన్నాయి కదా, అవన్నీ నిన్న నైట్ విండినాం కదా, అది నేను మీకు లైవ్ పెట్టి చూపించిన కదా. ఇక్కడనైతే ఇవన్నీ బట్టలు చాలా ఉన్నాయి, ఇంకొకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి అయితే వేసేసినాం. అట్లా ఇంకా అట్లుంది మా దగ్గర. చూడండి ఎంత మంచిగా కనబడుతుందో. ఇట్లా మార్నింగే దీపం అట్లా ఇట్లుంటే మనకు కూడా మంచి ఒక పాజిటివ్ వైబ్ అనేది వస్తుంది. మీరు ఎంతమంది ఇంత మార్నింగే ముట్టించేసారు? ఎట్లయినా ఇవాళ శివరాత్రి కాబట్టి మార్నింగే లేచుంటారు అందరూ, ప్రతి ఒక్కరు. మేము ఏమేమి వర్క్ చేసినామో ఇవాళ ఖచ్చితంగా నేను మీకు వ్లాగ్ రూపంలో షేర్ చేస్తా. ఓకేనా ఫ్రెండ్స్? మరి చూడండి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు. ఇక్కడనైతే మొత్తం పూజ అయితే కంప్లీట్ అయింది. రేణుక బొట్టు అయితే పెట్టుకుంటుంది. నిన్నే తీస్తున్నానే మరి నేను పెట్టుకుంటుంది. ఇంకా అదంతా గాయింది మాదైతే. ఎవరి బట్టలు వాళ్ళే చదువుకుండు అన్నట్టు. మాకు గట్ల ఏం లేదు, చదువుతాం అన్నీ. కానీ ఇట్లా ఇదంతా ఇదైతే మా రూము. ఇంకా బౌళ్ళు అవన్నీ అయితే కడిగి పెట్టుకున్నాం నైటే. కడపకి ముగ్గు ఇదైతే నాకు మస్తు ఇష్టం, ఇట్లా వేయడము. కడప ముగ్గులు అయితే నాకు మస్తు ఇష్టం. నేను మా ఇంటి కాడ కూడా మంచిగా వేస్తా. ఇట్లా పుదిస్తారు కదా, ఇట్లా వేయడం అయితే నాకైతే చాలా ఇష్టం. పసుపు కుంకుమ మొన్ననే తెచ్చినాం సామాన్ రోజు. ఇదైతే ముగ్గు వేసిన కొంచెం ఆరిన తర్వాత మంచిగా కనిపిస్తుంది. ఇది బయట అంటే టెర్రస్ అన్నట్టు, మాది పెంట్ హౌస్ అని చెప్పిన కదా, చాలామందికి తెలుసు. నిన్న బెడ్షీట్స్ అవన్నీ విండేసినాము. మాకు ఫ్లవర్స్ కూడా ఉన్నాయి కానీ ఇవాళ ఉయ్యలే. ఇక్కడైతే పూజ చేసుకుంది. అక్కడ కనిపిస్తుంది కదా ఇవి రెడ్ కలర్లా, అదైతే శివలింగం అన్నట్టు. రేణుక పూజ చేసుకుంది. ఫ్లవర్స్ పెట్టినావా అనే దేవునికి? ఫ్లవర్స్ పెట్టినావా? శంఖం పూలు పూసినాయి, పెడితే అయిపోగా. పూజ అంతా అయిపోయినాక పెట్టు. ఇదైతే బయట ఇంకా బట్టలు విండేటి చాలానే ఉన్నాయి. పొద్దున్నే కాబట్టి వీడియో సరిగ్గా రావట్లేదు. మొత్తం ఇంకా నిన్నటి బట్టలు అట్లనే ఉన్నాయి, ఆరని కూడా ఆరలేదు. మా ముగ్గు కొంచెం ఆరిన తర్వాత మంచిగా కనబడుతుంది. ఈ ముగ్గు అయితే వేసిన నేను ఇవాళ. ఈ నైట్ ఇక మా ఫ్రెండ్స్ ఈ 3 బెడ్షీట్స్ పిండిదాం కదా, నా బెడ్షీట్ అయితే ఇప్పుడు నానబెట్టిన అన్నట్టు. ఎందుకంటే మళ్ళీ నిన్నటిది విండితే మళ్ళీ నిన్ననే అన్ని విండితే కప్పుకోవడానికి ఎట్లా నైట్ అనేసి. ఇక మా రేణుకనైతే పూజ అంతా అయిపోయాక పూలు పెడతాట. ఈమె పెద్ద భక్తురాలు కానీ అన్నీ ఏం తెలియవు, అన్ని తికమక వేస్తుంది. ఇప్పుడు పెడుతుంది. పొద్దుగాల ఎప్పుడు 5 గంటలకు పూజ చేసి ఇప్పుడు పూలు పెడి అట్లుంటుంది. హాయ్ ఫ్రెండ్స్, రేణుక మస్త్ అండి కనిపిస్తుందా మీకు? అది మరే బాయ్, మెల్లవో బాయ్. రేణుకైతే డ్యూటీకి అయితే వెళ్ళిపోతుంది. టెంపుల్కి వెళ్ళి అక్కడ ఒక 1/2 అవర్ స్పెండ్ చేసి మళ్ళీ అటు నుంచి అటు డ్యూటీకి వెళ్ళిపోతుంది అంట. అందుకోసమనే తొందర వెళ్తుంది. మార్నింగ్ వెళ్ళేసింది ఇక అంతే. పూజ అయితే కంప్లీట్ చేసుకుంది. నేను ఇంకా కొంచెం లేట్గా వెళ్ళడం కాబట్టి నేను కాసేపు అయిన తర్వాత చేద్దామనేసి అయితే నేను బయట వర్క్ అంతా చేసిన. ఇదే ఊడవడం, తుడవడం, ముగ్గేయడం అట్లాంటివి. తనైతే దేవుని పని అయితే చేసేసుకుంది. ఇక అయితే వెళ్ళిపోయింది కదా. నేను ఇప్పుడు నా బెడ్షీట్ విండాలి. ఇక నైట్ వాళ్ళే విండిన, ఎందుకంటే నాది పెట్టి వాళ్ళది ఎవరిదాన్ని ఉంచినా అనుకోండి ఏమనుకుంటారు, తను విండుకుంటుంది, మా అక్కడనే ఉంచింది అని అనుకుంటారు. అందుకోసమనే నాదే విండకుండా ఉండి వాళ్ళదైతే విండేసిన. చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి కదా, ఎందుకు అంత మనకు. అందుకే సూర్యుడు అయితే ఇప్పుడిప్పుడే వస్తాడు. మంచిగా ఉంది, ఆరెంజ్లో సూపర్. చాలా పనులు ఉన్నాయి ఇంకా. నేను కార్తీక మాసం రోజు మంచిగా చేసిన ఆ వ్లాగ్ అయితే చూడండి. అది సేమ్ ఇట్లనే అదైతే మొత్తం అన్ని వర్క్ చేసేది మొత్తం చేసిన. ఈ ముగ్గుతో పని అయిపోయింది. ముగ్గు వేసిన కాబట్టి మళ్ళీ పెడుతున్నాం. మేము ముగ్గు ఇన్నే పెట్టుకుంటాం. పసుపు కుంకుమ పిండి
అంతే. మొన్న మేము తీసుకొచ్చేటప్పుడు సామాన్ తీసుకొచ్చేటప్పుడు అవి కూడా తీసుకొచ్చిన. చేప కూడా పిండిడేనట. మనం కింద వేసుకుంటాం కదా, చాలా రోజులు అవుతుంది పిండక. ఎన్ని నుంచి అంటుంది మా ఫ్రెండ్, పిండాలి పిండాలి పిండాలని. పిండట్లేదు, ఏం చేస్తలేదు, పిండాలని అయితే అంటుంది. నేను ఇన్ని రోజులు ఖాళీగా ఉన్నా కాబట్టి సరే పిండితేలే అనుకున్నా. ఇవాళ నాకు కొంచెం టైం ఎక్కువనే ఉంది, నేను 10కి అట్లా వెళ్ళడం, అందుకోసమని పిండదామని ఫిక్స్ అయినా. ఏ పిండాలి ఇప్పుడు బెడ్షీట్ను చేప. మస్తు చలి పెడుతుంది ఇలా, నాకు దుట్టిగానే చలి పెడుతుంది అని చెప్పినా కదా, అందుకే నేను స్వెటర్ కూడా వేసుకున్నా. ఇప్పుడు బెడ్షీట్ పిండాలి, పెద్ద టాస్క్ అనిపిస్తుంది నాకు. అమ్మ సర్ఫ్లో నానబెట్టినా తీసి బండ కుతికి సప్పుడైతే ఇక అక్కడ ఎత్తగా అంతే. ఇక నేను పిండుడు గిండు నాతోనైతే కాదు. దానికి ఏం మురికిలేదు, అలా 2 times పిండినాయి 1 monthలో, సరిపోద్ది కదా. ఇదే మన బెడ్షీట్, అక్కడ పిండాలి ఇప్పుడు నేను. ఇది లేదవ్వా, బండకి చంపిన 4. ఇప్పుడు చేప విండాలన్నట. ఈ బెడ్షీట్స్ బట్టలు ఎట్నో తిరిగి విండుకోవచ్చు కానీ చేప ఎట్లా విండుడేమో నాకు. చేప ఎట్లా వరసిన చూపిస్తావు, మొత్తం వరిసి నీళ్ళు పోసి చంపుతుంది దీన్ని, అంతే కదా మరి. ఇట్లుంటాయి కష్టాలు అప్పుడప్పుడు. చేప అయితే ఎట్నో ఒకట్లా విండిన, బెడ్షీట్ అయితే అక్కడ ఆరేసిన, వాటర్ అడుస్తాయి కదా, వాటర్ అడిచిన తర్వాత చేద్దామని. ఎందుకంటే ఈ దండం మీద ఇప్పటికే ఫుల్ బట్టలు ఉన్నాయి. ఆయన పచ్చి బట్టలు వేస్తే ఇక మొత్తం తెగిపోతుంది. ఆల్రెడీ ఒకటి తెగిపోయింది అక్కడ కనిపిస్తుందా, అందుకోసం అయితే కొంచెం వాటర్ అడుస్తాయి అని అక్కడ నుంచి. చేప అయితే పిండడం మస్తు కష్టమైంది. ఇక తర్వాత ఇప్పుడు నేను బ్రషింగ్ స్నానం చేసి మళ్ళీ గుడికి వెళ్ళాలో, టైం ఉంటే వెళ్ళాలి, లేకపోతే ఇక్కడనే మొక్కుకొని వెళ్ళాలి. ఇదైతే వ్లాగ్ మనది ఇవాళ, మొత్తం వ్లాగ్ చూడండి, మంచిగా ఉంటుంది. రైస్ అయితే కడిగి పెడతా. నేను ఇట్లా ఫాస్టింగ్ అట్లా ఏముండను, మళ్ళీ మధ్యాహ్నం ఆఫీస్కి బాక్స్ తీసుకెళ్ళాలి కాబట్టి ఖచ్చితంగా రైస్ పెట్టాల్సిందే. అందుకే రైస్ అయితే పెడుతున్నా నేను. రైస్ పెట్టాలి ప్లస్ కర్రీ కూడా వండుకోవాలి ఏదన్నా ఒకటి. కొంచెం 1/2 గ్లాస్ అయితే పెట్టుకున్నా, ఎందుకంటే మళ్ళీ అక్కడ ఆఫీస్లో తినడానికి ఎట్లా, అందుకోసం అని. బాక్స్ అయితే ఖచ్చితంగా పెట్టుకుంటే, బాక్స్ తీసుకోవడం మేమే, మా ఫ్రెండ్స్ వాళ్ళకు కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది ఫుడ్. మాది అట్లా కాదు, మాకు చిన్నదే కాబట్టి మాకు అట్లా ఉండదు. బాక్స్ పెట్టుకోండి ఖచ్చితంగా. బాక్స్ అయితే పెడితే రైస్ అయితే కడుగుతున్నా అన్నట్టు. మళ్ళీ కర్రీ ఏం వండుకోవాలి పిచ్చిలేస్తుంది. బియ్యం కడాయి అయితే పెట్టినా కాసేపు నానబెడతా, ఎందుకంటే నానబెడితే కొంచెం మంచిగా అవుతుంది కదా. నేను స్నానం చేసి రెడీ అయినాక పెట్టినా అయిపోతుంది, ఒక 10 minutesలో అయిపోతుంది కదా, ఇక కొంచెమే కాబట్టి. ఇది నానబెట్టి పక్కన పెట్టి ఇప్పుడైతే కూరగాయలు కట్ చేస్తాను. మళ్ళీ ఇంత పని ఉంటుంది పొద్దున. అందరు ఏం చేస్తారు, ఆడవాళ్ళు ఏం చేస్తారు ఇంట్లో ఉండే అని అంటారు. ఇంకా మేము అన్మ్యారీడ్ కాబట్టి ఇవన్నీ, ఇంకా మ్యారీడ్ వాళ్ళకి ఇంకా చాలా పనులు, టిఫిన్స్ బాక్సులు కట్టడం అవన్నీ పెద్ద టాస్క్ ఇదంతా. ఇక తినది కదా, అందుకోసమని నేను ఒక్కనిగా 2 ఆలుగడ్డలు, 4 టమాటాలు, 1 ఉల్లిగడ్డ, ఈ మిర్చి అయితే చేసుకున్నాను అన్నట్టు. తను తినది కదా, తను తింటే ఇద్దరికి ఎక్కువ వండేదాన్ని, కానీ తను తినది కాబట్టి నాకు ఒక్కదానికే. సో ఇట్లనైతే ఇక చేయాలి కర్రీ. మా ఆలుగడ్డలకు మస్తు మట్టి ఉంది. ఫస్ట్ ఇది పక్కన పెడదాం టమాటాలు. నాకు ఒక్కదానికి కర్రీ కాబట్టి 2 ఆలుగడ్డలు చూజ్ చేసుకున్నా, సరిపోద్దులే పొద్దున సాయంత్రం. అంటే ఇప్పటికీ నైట్ అని నాకు కాకరకాయ ఉంది ఇప్పుడు తిని వెళ్ళడానికి, మళ్ళీ ఆఫీస్లో తినడానికి ఆలుగడ్డ, మళ్ళీ సాయంత్రం వచ్చినాక. ఇక మేమైతే ఎప్పుడైనా సాయంత్రమే వండుకుంటాం. సాయంత్రం రైస్ అయినా కర్రీ అయినా నైట్ పెట్టేసి
మళ్ళీ మార్నింగ్ కూడా అదే ఇక అదే తినిపోతారు. ఎందుకంటే వాళ్ళు 7కే వెళ్తారు, 7కే బస్సు ఉంటుంది. నేనంటే ఇన్ని రోజులు ఖాళీగా ఉన్నా కదా, ఇప్పుడే వెళ్తున్నా. నేను 10కి వెళ్ళాలి, అంటే 9:30కి 9:40కి స్టార్ట్ అవుతా. బై వాకే నాకు దగ్గరే, వాళ్ళకి బస్సు వస్తుంది. ఒక 2 సరిపోతాయిలే. అన్నం వండాలి, కర్రీ అండి. మళ్ళీ నేను నైట్ మేము పెడుతున్నాం కదా, ఎప్పుడైనా ముగ్గురం నేను ఖాళీగా ఉన్నప్పుడు మేము నైట్ రైస్ పెట్టుకుంటాం కదా, రైస్ పెట్టుకున్న రైస్ వాళ్ళు తినిపోతే నేను ఇక మిగిలితే తినేది, లేకపోతే సైలెంట్గా ఉండేది. నాకు ఇక ఒక్కదానికి వండుకోవడం అదంతా ఉండకపోయి, ఎందుకంటే ఖాళీనే కదా అన్నట్టు అంత నెగ్లిజెన్సీ ఉండే, ఫుల్ నెగ్లెక్ట్ చేసేది రైస్ అంతేంది అని. ఇప్పుడు ఖచ్చితంగా వండుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే అక్కడ తినడానికి ఏముంటుంది ఆఫీస్ దగ్గర, అందుకోసమనే. మళ్ళీ మనం ఎప్పటికి బయటికి పోలేం కదా, అందుకోసమే మన ఫుడ్ మనం వండుకుంటే ఇక ఎప్పుడైనా ఖాళీ టైం ఉన్నప్పుడు తినొచ్చు, సైలెంట్గా ఉండొచ్చు. అందుకోసమని నేనైతే మళ్ళీ పొద్దున్న లేచి మళ్ళీ నాకు సపరేట్గా రైస్ పెట్టి మళ్ళీ కర్రీ పెట్టుకుంటున్నా, నా మందం అన్నట్టు. పని చేసినాక స్నానం చేస్తే ఒక ఫ్రెష్ ఫీల్ ఉంటుంది. అంటే స్నానం చేసినాకనే చేయాలి యాక్చువల్గా ఇవన్నీ పనులు, కానీ నేను అట్లా చేస్తున్నాయి. నేను కూరగాయలన్నీ కట్ చేసినాక నేను మళ్ళీ మీకు చూపిస్తా, ఓకేనా? కట్ చేయడం అయితే అయిపోయింది. ఆనియన్, పచ్చిమిర్చి, టమాటా, ఆలుగడ్డను అయితే వేసిన అన్నట్టు. ఇక గంజి అయితే పెట్టిన కర్రీ అంటారు ఇప్పుడు. ఇక కర్రీ వండుకుంటే ఇంకా అన్ని పనులు చేయాలి. రైస్ పెట్టాలి, రైస్ అయితే నానబెట్టిన. ఇంకా చాలా పనులు ఉన్నాయి, స్నానం చేయాలి, రైస్ పెట్టాలి, రెడీ కావాలి, ఇంకా ఫుల్ అయితే పనులు ఉన్నాయి. ఇవన్నీ చేయాలి 10 వరకు, 9:30 వరకు మొత్తం కంప్లీట్ కావాలి. అట్లయితేనే అందుతా డ్యూటీకి, లేకపోతే బందే క్లాస్ ఇస్తారు ఇక నాకు. కర్రీ అయితే అంతున్నాయి ఇట్లా. కర్రీ అయితే అవుతుంది, రైస్ ఇక నానబెట్టి పెట్టిన. ఇప్పుడైతే బ్రష్ చేస్తున్నా. కంప్లీట్ అయింది. ధనియాల పౌడర్ అయితే వేసిన లాస్ట్కి. ఇంకా రైస్ పెట్టాలి, స్నానం చేయాలి. రైస్ కూడా పెడుతున్నాయి, ఇక స్నానం చేస్తే అయిపోద్ది మన పని. రైస్ కూడా పెట్టేసిన. ఇక అటు కర్రీ అయింది, ఇటు రైస్ పెట్టిన. ఇప్పుడు మనం ఫ్రెష్ అవ్వడం ఉంది. ఇక స్నానం అయితే కంప్లీట్ అయింది. ఇవాళ శివరాత్రి కాబట్టి ఇక తల స్నానం చేస్తాం కదా. స్నానం అయితే కంప్లీట్, రెడీ అయి తిని వెళ్ళడమే. ఇక ఇట్లా పెట్టుకుంటే హెయిర్ తొందర ఆరుతుంది కదా. ఇది కాటన్ ఉంటుంది కాబట్టి టవల్ మనకి హెయిర్ వాటర్ అంతా తొందర వీర్చుకుంటుంది, సో తొందర డ్రై అయిపోతుంది. ఇట్లా వాటర్ అడవంగా కూడా ఎటు పోవద్దని అంటారు. ఫైనల్గా మనకైతే కుంకుమ కదా, అయిపోయింది మన లుక్. రెడీ అయ్యి తిని వెళ్ళడమే. ఇక అది కూడా నేను చూపిస్తా. కుంకుమతో కొంచెం మంచి లుక్ వస్తుంది ఎవరికైనా, ట్రెడిషనల్ లుక్. ఇప్పుడు బాక్స్లో అయితే రైస్ పెట్టుకుంటా, ఎందుకంటే తినేసరికి అదైతే ఇట్లా మంచిగా చల్లారుతుంది కదా, వేడి వేడిగా ఉంటే ఇప్పుడు ఎండాకాలం కాబట్టి మొత్తం వాటర్ అయి ఖరాబ్ అవుతుంది. రైస్ అయితే ఒక గ్లాస్ పెట్టిన, అయిపోయింది. అదైతే ఇప్పుడు ఇక బాక్స్లో పెడదాము. నైట్ మిగిలిన రైస్ అవుతుంది, అది ఇప్పుడు తిని ఇది బాక్స్లో అయితే పెట్టుకుంటా. మెత్తగా అయిపోయింది రైస్. రైస్ అయితే పెట్టుకున్నా, కంప్లీట్ అయింది. ఇప్పుడైతే కర్రీ మంచిగా అయింది. టేస్ట్ ఎట్లుందో కానీ చూడడానికి అయితే సూపర్ ఉంది అనిపిస్తుంది. కర్రీ బాక్స్ అయితే ఇది. నాకైతే కర్రీ ఎక్కువ తింటా నేను, అంటే రైస్ ఎంత క్వాంటిటీ ఉంటే అంత క్వాంటిటీ కర్రీ తింటా. నాకు ఇష్టం కర్రీ ఎక్కువ ఒత్తుగా తినడం. బాక్స్ ప్లస్ కర్రీ అయితే రెడీ. బాక్స్ అయితే పెట్టినా కదా, ఇప్పుడైతే నేను ఇక తింటా. నైట్ మిగిలిన రైస్ ఉంది, ఇది రైస్ నైట్ మిగిలిందేమో ఇప్పుడు తిని నేను ఇప్పుడు వండుకున్న రైస్ బాక్స్ అయితే తీసుకోతున్నా. అప్పటి వరకు హెయిర్ ఆరుతుందని తింటున్నా, ఎందుకంటే మళ్ళీ హెయిర్ ఆరడానికి కూడా టైం పడుతుంది కదా, అందుకోసమని. నైట్ అయితే మిగిలింది చాలా. నైట్ రైస్ మిగిలితే ఇక అది మార్నింగ్ తినడమే మేము.
ఖరాబ్ అయితే పడేస్తాం కానీ నైట్ మిగిలిన కాకరకాయ కూర కూడా. ఇప్పుడేమో ఆలు వండినా. అండ్ ప్లస్ స్ప్రౌట్స్ కూడా ఉన్నాయి, పెసర్లు మొలకలు. అవి కూడా ఇక రైస్తోనే తినేస్తా, ఎందుకంటే అవి కొంచెం పచ్చి పచ్చి ఉంటాయి కాబట్టి తినడానికి కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. ఇక స్ప్రౌట్స్ అయితే తిని నేనైతే జుట్టేసుకొని ఇక బౌడే. స్ప్రౌట్స్ ప్లస్ అన్నము, ఇది కాకరకాయ కర్రీ. నాకైతే కర్రీ ఎక్కువ తినడం ఇష్టం అన్న కదా, అందుకే ఇది స్ప్రౌట్స్ ప్లస్ రైస్ తింటాం. ఇక ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ ఇదే మాది. అన్నం అయితే తింటున్నా. అందరు టిఫిన్స్ అవి ఇవి చేస్తారు కానీ మాకు అవన్నీ ఏం లేవు, డైరెక్ట్ అన్నం తినడే. ఊర్లో అయినా అంతే, ఇక్కడైనా అంతే. సిటీలలోనే టిఫిన్స్ అట్లా చేస్తారు, మాకు అదే డైరెక్ట్ అన్నమే. స్ప్రౌట్స్ నేను ఇప్పుడే ట్రై చేస్తున్నా, మరి ఎట్లుంటుందో హెల్త్ చూడాలి రిజల్ట్. మీరు ఎంతమంది డైరెక్ట్ అన్నమే తింటారు పొద్దున కామెంట్ చేయండి. అది కూడా ఇవన్నీ పనులు చేసే వరకు నాకైతే టైం అయింది. వాళ్ళు 9:25 అవుతుంది. 9:10కి అక్కడ ఉండాలి బై వాకు. బాటిల్లోనే అయితే వాటర్ పోస్తున్నా. ఇంకా జుట్టు కూడా వేసుకోలే నేను, అసలు సరిపోతేలే ఈ వాటర్ ఎక్కువ తాగుతలేవు. జుట్టు వేసుకోవాలి. టైం అయితే మస్తు కంప్లీట్ అయిపోయింది. నన్ను ఇంకా హెయిర్ అసలు ఆరని కూడా ఆరలే. జుట్టు అయితే వేసుకుంటున్నా. ఏదన్నా పోదామన్న రోజే మంచిగా రాదు జుట్టు పాడు, కానీ వరకు 4 సార్లు ఇప్పిన. బాగుందా ఇప్పుడు? ఏదన్నా కావాలని ఈరోజు ఇట్లా కావాలి మంచిగా అని అనుకున్న రోజే కాదు నిజంగా. అసలు నాకే ఇట్లా అనిపిస్తుందా, ఎవరికన్నా ఇట్లా అనిపిస్తుందా? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బా ఒక్కొక్కసారి జుట్టు తీసి బోడగుండు కొట్టి ఒక్కొక్కసారి జుట్టు తీసి బోడగుండు కొట్టి బుద్ధి అవుతుంది. ఇప్పుడు కొంచెం ఓకేనా? ఎట్లున్నా మంచిదే. టైం అవుతుంది నాకు ఆల్రెడీ. మళ్ళీ రోడ్ క్రాస్ చేయాలి చాలా, నాకు ఇక ఆన్నే లేట్ అవుతుంది. అది మెట్రో వేస్తున్నారు, మస్తు ట్రాఫిక్ ఉంటుంది. మళ్ళీ పోయింది. ఈ క్లిప్పులు పాడేది గట్టిగా లేవు. బొమ్మలా చూస్తావేందయ్య శంకరా, కదిలి వచ్చే కన్నూరు బొమ్మలా చూస్తావేందయ్య. మొత్తం తెగిన ఎంటికలన్నీ చూడు. ఈ హెయిర్ ఎక్కువ డ్రై కాలేదు, అందుకోసం అయితే నేనైతే ఈ మలుసుడు కూడా చక్కగా రాదు. ఏదన్నా ఖచ్చితంగా ఇవ్వాలి, ఇది కావాలి అనుకున్న రోజు ఏదైనా ఒకటి అవుతుంది. ఈ ఫ్లక్కర్ అయితే పెడుతున్నా. పౌడర్ వేసుకోలే, ఏం పెట్టలే, నేనేం పెట్టాను, ఓన్లీ పౌడరే. కానీ ఆ మాత్రం పౌడర్ అని వేయలే ఈ కర్ర ముఖానికి. ఇప్పుడు బ్యాగులా మన బాక్స్ అయితే పెట్టాలి. బాక్స్ పెట్టుకున్నా కదా, బాక్సు, వాటర్ బాటిల్, కర్రీ బాక్సు, రైస్ బాక్సు, వాటర్ బాటిల్ సగమే పోసిన చాలు, ఎక్కువ తాగుతలేవు. బ్లూటూత్ ఒక్కటి మెయింటైన్ చేస్తాను నేను, ఎందుకంటే బడ్స్ నా చెవులు ఆగవు, బడ్స్ అస్సలే ఆగవు, అందుకే బ్లూటూతే. ఇక బ్యాగ్ వేసుకునుడే
లాక్ వేయాలి కదా. ప్లస్ వెళ్ళేటప్పుడు అయితే లైట్ ఫ్యాను రెండు ఆఫ్ చేస్తాను నేనైతే పక్కా. అన్నీ చూసుకొని పోతే ఇక చార్జర్ దీనికి ఏంది స్విచ్లు ఆఫ్ చేయడం, అట్లయితే ప్రతి ఒక్కటి చూసుకొని మీరు కూడా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళంగా స్విచ్ ఆఫ్ చేయడం, లైట్ ఆఫ్ చేయడం, లైట్ స్విచ్ ఆఫ్ చేయడం, మైండ్ ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేయడం నేర్చుకుంటే అది కొంచెం మంచిది, పవర్ సేవ్ చేసిన వాళ్ళం అవుతాం. నేనైతే ఊగే తాళం అయితే వేస్తున్నా, ఇట్లా ప్రెస్ చేయడమే ఇది అంతే. చెప్పులు ఇక వెళ్తున్నా, స్టార్ట్ అయినా. ఈ బట్టలన్నీ ఏం చేస్తే ఏమో వచ్చేసరికి మస్తు గాలి వస్తుంది, కింద పడుతూ ఏమో అని భయం అవుతుంది అసలు నాకు. ఎట్లయితుందో సాయంత్రం 6 అవుతుంది వచ్చేసరికి, ఇవన్నీ ఉండాలి అప్పటి వరకు. లెట్స్ గో టు ఆఫీస్. ఓకేనా, వెళ్ళినాక మళ్ళీ ఒకసారి వీడియో పెట్టి బిల్డింగ్ అయితే దిగిన. పై నుంచి కిందికి దిగాలి 3 ఫ్లోర్స్. తిన్నది మొత్తం ఇక్కడనే అరుగుతుంది ఇక. ఇంకైతే ఖచ్చితంగా పెట్టాలి, లేకపోతే అంకుల్ మస్తు సీరియస్ అవుతాడు మా ఓనర్ అంకుల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ పింకీ ట్రెడిషనల్ వ్లాగ్స్. అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి. చాలామంది లైక్ చేస్తే ఫుల్ వీడియోస్కి చేయండి. లైక్ చేస్తేనే ఇంకొక 3 మెంబర్స్కి రికమెండ్ అవుతుంది. వ్లాగ్స్ పెట్టమంటున్నారు కాబట్టి పెట్టిన. ఆఫీస్కి అయితే వచ్చేసిన, ఇక వర్క్ స్టార్ట్ చేసుకోవాలి. ఓకేనా, నా వ్లాగ్ ఎట్లుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వ్లాగ్ లాస్ట్ వరకు చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరూ చాలామంది అడుగుతున్నారు వ్లాగ్స్ పెట్టని. ఎంతమంది చూస్తారో చూస్తా. లాస్ట్ వరకు చూసిన వాళ్ళకైతే థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరు లైక్ చేయండి.